అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకాకుళం పార్లమెంట్ పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ మామిడి గోవిందరావు గారి ఆధ్వర్యంలో ఈ మీడియా మిత్రుల సమావేశం ఏర్పరచడానికి ముఖ్య కారణం ఏమనగా, ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 139 బీసీ కులాలు అణిచివేతకు గురి కాబడతా ఉన్నాయి. గతంలో తను అధికారంలోకి రాకముందు బీసీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నేను కట్టుబడతానని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి మా బీసీ ఓట్లతో గద్దెనెక్కినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మా బీసీలను పూర్తిగా విస్మరించాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అతను చెప్తా ఉన్నాడు, 56 బీసీ కార్పొరేషన్లు పెట్టి బీసీలను రాజకీయంగా ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్ళానని చెప్పి. నేను అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పెట్టినటువంటి 56 కార్పొరేషన్ల ద్వారాగా రాష్ట్రంలో ఏ ఒక్క బీసీ సోదరుడికైనా సరే ₹1 సరే ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా అని చెప్పి నేను సందర్భంగా అడుగుతా ఉన్నా. నీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి 76 మంది బీసీ సోదరుల్ని అతి దారుణంగా, అతి కిరాతకంగా హత్య చేస్తే కనీసం నువ్వు నోరైనా మెదిపి సమాధానం చెప్పలేదు. 2650 బీసీ కుటుంబాలపై దాడులు చేసి మా ధనమాన ప్రాణాలను కొల్లగొడితే కనీసం నీకు చేమైనా కుట్టినట్లు లేదు. నువ్వు చెప్పావు గతంలో బీసీలకు బీసీ సప్లాన్ ద్వారాగా 75,000 కోట్ల రూపాయల నిధులను కేటాయించి బీసీల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తానన్నావు. ₹1 నిధులైనా సరే 5 ఏళ్లలో నువ్వు కేటాయించిన దాఖలాలు ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా బీసీల అభ్యున్నతి కోసం 40,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. బీసీ కార్పొరేషన్ ద్వారాగా 12,200 కోట్ల రూపాయలు, బీసీ ఆదరణ పథకం ద్వారాగా 840 కోట్ల రూపాయలు, బీసీ విదేశీ విద్య ద్వారాగా 426 కోట్ల రూపాయలు, బీసీ పెళ్లి కానుక, బీసీ కార్పొరేషన్ భవనాలు, బీసీ ఫెడరేషన్లో ఇలా 29 బీసీ పథకాలను పెట్టి బీసీల అభ్యున్నతి కోసం కట్టుబడి పనిచేసిన నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మా బీసీలందరం కూడా గర్వంగా చెప్పుకోగలుగుతాం. నువ్వేం చేశావని చెప్పి మళ్ళీ నువ్వు మా బీసీ సోదరులని ఓట్లడడానికి బయలుదేరావని చెప్పి సందర్భంగా నేను నిలదీస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, నీ కళ్ళబొల్లి కబుర్లు నమ్మడానికి ఇక్కడ ఎవరు కూడా సిద్ధంగా లేరు. రాబోయే ఎన్నికల్లో ఏదైతే ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఉన్నారో వారిని గెలిపించుకోవడానికి మా బీసీ సోదరులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా పాతపట్నం నియోజకవర్గంలో మన మామిడి గోవిందరావు గారిని, అదేవిధంగా మన పార్లమెంట్లో మన కింజరపు రామ్మోహన్ నాయుడు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించే పాత్రలో మా బీసీలను కూడా ప్రధాన పాత్ర పోషిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా చెప్పాలంటే మొన్ననే ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో బీసీల అభ్యున్నతి కోసం బీసీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది 10 పాయింట్లతో. ఆ బీసీ డిక్లరేషన్ ద్వారాగా రాష్ట్రంలోని బీసీ కులాలన్నిటి కూడా అభివృద్ధి చెందే విధంగా ఒక అద్భుతమైనటువంటి డిక్లరేషన్, దేశ చరిత్రలో కనీ విని ఎరగనటువంటి డిక్లరేషన్ అది. బీసీలకు 50 సంవత్సరాలకే 4,000 రూపాయల పెన్షన్, బీసీ రక్షణ చట్టం, బీసీ సప్లాన్ ద్వారాగా 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం, బీసీ కార్పొరేషన్లకు విడివిడిగా లోన్లు మంజూరు చేసే విధంగా ఆ యొక్క డిక్లరేషన్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మంచి డిక్లరేషన్ అయితే ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఆ డిక్లరేషన్నే ఉన్నటువంటి అంశాలు మన బీసీ సోదరులు లబ్ధి పొందాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని మనం గెలిపించుకొని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.